నమస్తే మిత్రులారా. బీజేపీ పార్టీ చీఫ్గా ఒక దళితుని నియమించేటటువంటి అవకాశం వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకునిగా ఒక దళిత నాయకుడిని నియమించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. దీని ప్రధాన కారణాలు మనం వెతికినట్టయితే, గత వారం రోజుల క్రితం అమిత్ షా గారు పార్లమెంట్లోని రాజ్యసభలో అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబేద్కర్ను విమర్శించుకుంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దళితులు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణం వరకు అన్ని దేశంలోని 28 రాష్ట్రాలలో అమిత్ షా గారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రజలు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, సడక్ బంద్లు, వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. రస్తారోకుల రూపంలో వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అందరు కలిసి ఒక ఆలోచన చేశారు. అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలంటే దళితులపై మాకు ప్రేమ ఉన్నది అని నిరూపించుకోవడానికి కొన్ని పనులు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కర్ణాటక చెందినటువంటి దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేని నియమించింది. బీజేపీ పార్టీ కూడా అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు రూపుమాపాలంటే దక్షిణ భారతదేశం నుంచి లేదా దళితుల నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా దళితుల నుంచి ఒక నాయకుడిని నియమించాలనే ఒక ఆలోచన చేస్తుంది. దానితో పాటుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా కేంద్ర బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం చిన్న చూపు చూస్తుంది అనే ధోరణి కూడా దక్షిణ భారత రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది. ఈ దక్షిణ భారత రాష్ట్రాలలో ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం వైదొలగాలంటే కూడా దక్షిణ భారత రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏదో ఒక రాష్ట్రం నుంచి దళితులలో ఒక నాయకుడిని తీసుకొని బీజేపీ పార్టీ చీఫ్గా చేస్తే అంబేద్కర్ పై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏమున్నాయో అవి వాళ్ళు రూపుమాపదలుచుకున్నారు. కానీ నిజానికి జాతీయ బీజేపీ పార్టీ అగ్రనాయకత్వానికి అమిత్ షా తొందరపడి చేసిందనేటటువంటి ఆలోచన ప్రజలు అనుకుంటారు. నిజానికి అమిత్ షా గారు తొందరపడి చేసినటువంటి వాక్యాలు కావవి. ముందు భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనేటటువంటి ఒక ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నది. అందులో భాగంగానే ఒక మాట అనుసూసిరు వాళ్ళు, రాముడు గొప్పనా అంబేద్కర్ గొప్పనా, దేవుని గొప్పగా పోల్చుకుంటారా ప్రజలు, అంబేద్కర్ను గొప్పగా పోల్చుకుంటారా చూద్దామని ఒక మాట అనుసూసింది. ఎందుకంటే రాముడిని ఈ 10 సంవత్సరాల నుంచి రాముడిని తీసుకొని వచ్చారు కదా, రాముడు గొప్పవాడు అంటే చప్పుడు చేస్తలేరు, అంబేద్కర్ తక్కువవాడంటే ప్రజల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అని వాళ్ళు చూడగలిగారు. ప్రజల యొక్క రియాక్షన్ విపరీతమైన నిరసన రూపంలో వ్యక్తమైంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ నిరసన రూపాన్ని తగ్గించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం, దళిత నాయకులలో ఎవరినో ఒకరిని వాళ్ళు చెప్తే వినే వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి చీఫ్గా పెట్టేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దుమారం లేపకుండా నిరసన తెలుపుతున్నటువంటి ప్రజలను అణచడానికి వాళ్ళు ఒక పన్నాగం పంతురు. కానీ దాన్ని కూడా వేచి చూద్దాం ఎంతవరకు చేస్తారనేది ఒక ఆలోచన అనుకుంటున్నారు అగ్రనాయకత్వం. దాన్ని ముందు చూద్దాం.